మీరు వచ్చిందని తెలియగానే మాకిన్ని బస్తాలు వస్తా ఉన్నాయి, లారీలు వస్తా ఉన్నాయి, హమాలీలు వస్తా ఉన్నారు. మీరు ఈ యాత్ర వదిలిపెట్టకండి సారు. ఈ యాత్ర ఇంకో వారం రోజుల పాటు కొనసాగించండి. మా వడ్లని, మా మక్కల్ని, మా సన్ఫ్లవర్ని, మా తెల్ల జొన్నలని గోదాములకు పంపేంత వరకు మీరు మా వెంట ఉండండి అని చెప్పి మా శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారిని, మా వెంకటరామరెడ్డి గారిని, మా రామారావు పటేల్ గారిని, మా హరీష్ రెడ్డి గారిని, మా ఎమ్మెల్సీలు పెద్దలు మల్క కొమరన్న గారు, అదేవిధంగా అంజిరెడ్డి గారు, ఏవిఎన్ రెడ్డి గారు, మా నాయకులందరినీ వేడుకుంటా ఉన్నారు. ఎంత చిల్లర అంటే, ఎంత అవగాహన లేదంటే, చాలా మంది ప్రజలు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించింది కదా, అనుభవం ఉంటుందేమని చెప్పి భావించిండ్రు. కానీ గింత మూర్ఖంగా, గింత అనాలోచితంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తారని మాత్రం ఎవరు ఊహించలేదు. ఇవాళ పిట్లం నుంచి ఫోన్లు వస్తున్నాయి, నారాయణఖేడ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. సార్ హైబ్రిడ్ తెల్ల జొన్నలను పెడితే 30 క్వింటాలు వస్తున్నాయి, ఎకరానికి 30 క్వింటాలు వస్తున్నాయి. పత్తి పీకిన జాగలో, సోయాబీన్ పీకిన జాగలో, నల్లరేగడి భూములలో వేస్తే 30 బస్తాలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఎకరానికి 10 క్వింటాలు మాత్రమే కొంటుందని చెప్పి అంటుంది. ఈ ప్రభుత్వానికైనా జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా, వ్యవసాయం పట్ల అవగాహన ఉందా అని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. 30 క్వింటాలు ఎకరానికి దిగుబడి వస్తే 10 క్వింటాలు మాత్రమే కొంటాం, 20 క్వింటాలు మీకు నచ్చిన కూడా అమ్ముకోమని చెప్పడం అంటే ఎంత మూర్ఖులు వీళ్ళు అర్థం కావాలి. మక్క పంట మీకు తెలుసు, నిజామాబాదు, ఇవాళ కరీంనగర్, నిర్మల్ లాంటి ప్రాంతాలలో 35 నుంచి 40 బస్తాలు వస్తాయి మొక్కజొన్నలు. ఇలా హైబ్రిడ్ వెరైటీలు 35 నుంచి 40 క్వింటాల మొక్కజొన్నలు వస్తాయి. ఇవాళ గవర్నమెంట్ ఏమని ఇష్యూ చేసింది? 26.5 క్వింటాలు మాత్రమే కొంటాం, మిగతా 15 క్వింటాల ధాన్యాన్ని బయట అమ్ముకోండి. ఇదేనా నీ రైతు భరోసా బిడ్డ? ఇదేనా నీ రైతు పాలసీ అని చెప్పంటా ఉన్నాం. ఇవాళ సన్ఫ్లవర్ ఇవాళ ఎంఎస్పీ రేటుకు అమ్ముకోవాలి, 4,500 ఇవాళ నూనె గింజలు పండించండి అని గొప్ప మాటలు చెప్పినావు కదా, ఎందుకు కొనలేకపోతున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ మొత్తంలో సొంత భూముల రైతులతో పాటుగా కౌలు రైతులు ఉంటారు. ఇవాళ ఈ ప్రాంతంలో 20,000, 25,000, పిట్ల లాంటి ప్రాంతాల్లో 40,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి కౌలు పెడతారు. ఆ కౌలు రైతులు పండించిన పంట ఇవాళ తంబు పెట్టాలంటే వాళ్ళకి అధికారం లేదు. కౌలు రైతులు తంబు పెట్టి మార్కెట్లో ధాన్యం అమ్ముకునే ఆస్కారం లేదు, హక్కు లేదు. ఇవాళ ఎక్కడో దుబాయ్ లో ఉన్న ఆ భూమి ఓనర్, బొంబాయిలో ఉన్న భూమి ఓనర్, ఇవాళ ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న భూమి ఓనర్ వచ్చి తంబు పెడితే తప్ప ఇవాళ ఆ వడ్లను అమ్ముకునే దుస్థితి లేదంటే నీ పాలసీలు తుగ్లక్ పాలసీలు లాగున్నాయి. తుగ్లక్ మెదడు లేని పాలసీలు లాగున్నాయి తప్ప మెదడున్న ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ పని చేయదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ పిచ్చి పద్ధతులను కూడా బంద్ పెట్టి పండించిన ప్రతి గింజ కొంటాని ఏ హామీ అయితే ఇచ్చినావో ఆ హామీ ప్రకారంగా మార్కెట్లకు వచ్చిన వెంటనే 1 వీక్ లోపో 4 రోజుల లోపో ధాన్యం అంతా, మక్కలంతా, సల్ఫర్ అంతా, తెల్ల జొన్నలంతా కొని ఇవాళ రైతులకు పైసలు ఇవ్వాలి తప్ప లేకపోతే నువ్వు అనుకుంటున్నావు బాబు నన్నేం చేస్తారు, నువ్వు అనుకుంటున్నావు 2034 వరకు అని చెప్పి, 2028 వరకు ఉంటే నీ గవర్నమెంట్ ఎక్కువ. నీకు దమ్ముంటే ఇవాళ తెలంగాణ ప్రజానికాన్ని ప్రభుత్వం మీద విశ్వాసం ప్రకటిస్తే నువ్వు రాజీనామా చేయి, మళ్ళా ఎన్నికలు రా, నీ సంగతి ఏందో తెలుస్తుంది. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి, బొందబెట్టడానికి 9.5 ఏళ్లు పట్టింది. కానీ నీ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి 3 ఏళ్లు సరిపోతుంది బిడ్డ అని చెప్పి రైతులు భావిస్తా ఉన్నారు. ఇవాళ రైతాంగాన్ని కళ్ళలలో సిమెంట్ రోడ్లు లేవు, ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు చెప్తున్న మాటలు చెప్పాలంటే కాంటాలు లేవు, అమాలీలు లేరు, బస్తాలు లేవు, సుతులు లేదు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేదు. ఇలా దాన్ని నిల్వ చేసుకుందామంటే గోడౌన్ లేవని చెప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ మీకు బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉన్న పనేనా? ఇవాళ రెండో పంట
మొక్కజొన్నలు వేస్తున్నప్పుడు, తెల్లజొన్నలు వేస్తున్నప్పుడు, సల్ఫర్ వేస్తున్నప్పుడు, వరి నాట్లు పెడుతున్నప్పుడు నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు వేసిండ్రు, ఏ పంటలు వేసిండ్రు, ఎంత దిగుబడి అని చెప్పి నీకు లెక్కలు ఇస్తారు కదా. నువ్వు రోజు సచివాలయంలో ఉన్నావు కదా, మరి దాని ప్రకారంగా ఎందుకు నువ్వు బస్తాలు కొనుకొచ్చుకోలే, ఎందుకు నువ్వు తార్పాలను తెచ్చుకోలే, ఎందుకు నువ్వు అమాన్యాన్ని సమకూర్చుకోలే, ఎందుకు నువ్వు గోదాము చూసుకోలే, ఎందుకు నువ్వు ట్రాన్స్పోర్ట్ పెట్టలేదు, దీని మీద ఏం సమాధానం చెప్తావని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. అందువల్ల నేను ఒకటే తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేము తిరుగుతా అంటే ఈ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఏం పనిలేదు, రాజకీయం చేస్తున్నారు. బిడ్డ మీరు రాజకీయం చేస్తున్నారో మేము రాజకీయం చేస్తున్నామో దా పోదందా, వస్తావా ఖానాపూర్ మార్కెట్ కి రైతుల దగ్గరికి? నీకు ఆ దమ్ము లేదు, నువ్వు వచ్చేటువంటి ముఖం లేదు మీకు. కానీ వాళ్ళ ఎక్కడో సచివాలయం నుండి మంత్రులు మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడో ఎమ్మెల్యే నుండి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ప్రెస్ మీట్లు బిడ్డ మా మీద పెట్టడం కాదు, వచ్చి కళలలో ఉండి ప్రెస్ మీట్లు పెట్టండి, ఇవి ఎత్తిచ్చే ప్రయత్నం చేయండి, రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి తప్ప ఎదురుదాడి మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇవాళ తెలంగాణ రైతుల్ని గుండెల్లో పెట్టుకోమని కోరుతున్నా. ఎవడు మనవాడో, ఎవడు మందివాడో, ఎవడు మన కోసం మాట్లాడతాడో, ఎవడు మన కోసం పనిచేస్తాడో ఆలోచన చేసుకోవాలి తప్ప ఇట్లాంటి దద్దమ్మలను ఎన్నుకొని ఇవాళ మనం బాధపడేటువంటి పద్ధతి మంచిది కాదు. మనం ఆలోచన చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము సంపూర్ణంగా మీకు అండగా ఉంటాం. చివరి గింజ కొనే వరకు మా యాత్ర ఆపకుండా తెలంగాణ మార్కెట్లలో ఏదో ఒక దగ్గర మీ బిడ్డలుగా మీ వెంట ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. జై జవాన్, జై జవాన్, భారత్ మాతాకి జై. అక్కడికి ఏం తర్వాత మళ్ళీ ఏమైంది కదా, మళ్ళా కింద కట్ అయితే మాకేం తెలియదు, మాకేం గుర్తులేదు. అదే సార్ మేము చేసి ఒక్కొక్క దానికి కిలో అయితే ఎన్ని మేము ఎందుకు సరిపడి ఈ వ్యవసాయం అప్పుడే బంద్ చేస్తే సార్ మాకు వేరే ఏదైనా ఉపాధి చూపిస్తే అల్లానే కూడా చేసుకుంటాం సార్. ఇదేం సార్ నాకు అర్థం కాదు. చెప్తున్నా నిజంగా చెప్తున్నా అమ్మా, ఇక్కడ ఏంటి అని చెప్పారంటే రైతు నిజంగా చెప్తున్నా, మీకు కూడా గుర్తుదారు ఈ రైతు కష్టమంటే మానంకు చెప్తున్నారు, నిజంగా చెప్తున్నా మానంకు దుఃఖంకు ఏం దిక్కులేక చేస్తున్నారు తప్ప. కానీ ఇంకా నిజంగా ఇవన్నీ లెక్కలు పెడితే రూపాయి మిగులు కట్టలేదు సార్ ఇలా. ఎందుకంటే ఎక్కడ ఏ గత్యంతరం లేక చేసుడు తప్ప. కానీ ట్రాక్టర్లు కావాలా, కేజీలు కావాలా, ఇళ్ళ కట్టే మళ్ళీ ఇప్పుడు 50 రూపాయలట క్వింటల్ 50 రూపాయలు పెంచారు. ఎట్లా సార్ ఇది? ఎంత ఖరీదు చేయాలా? మేము గిన్నె కట్టే మాకు హ్యాపీగా ఉండి అరే మార్కెట్ పడ్డాయిరా, మనకు అడ్డు అమ్ములు వేరే పైసలు వచ్చినాయి. ఆ మార్కెట్ లో పడేదాకా బాధ, అట్లు జోకేదాకా బాధ, సంతులు ఇచ్చేదాకా బాధ, సంతులు వేసేదాకా బాధ, పైసలు ఒక్కడా సార్? ఏంటి సార్ అవసరం లేదు సార్. వ్యవసాయం బంద్ చేపిస్తే అల్దారు లేకుండా ఉంటుంది. ఎందుకు సార్ ఏదో పనులు చేసుకుంటారు సార్. రాత్రనగా పగలనగా ఒక్క అక్కడికి ప్లేన్ భూమి ఉండే, డైరెక్ట్ ప్లేన్ భూమి ఉండే. ఎంపీ గాని, ఎంపీటీసీ గాని, జడ్పీటీసీ గాని, ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని నేను రైతు బిడ్డను అని చెప్పి అన్నోడే ఉన్నాడు. కానీ పని చేసిన లేడు సార్, పని చేసిన లేని పరిష్కారం పిల్లలంటే ఇదే పని ఒక్కనాడా ఎన్ని నెల రోజుల సంది ఇక్కడ నడుస్తుంది. ఏనాటి 18 ఒక డాక్టర్లు అని చెప్పండి అవి ఎంతకని పొద్దు నుంచి నిజంగా చెప్తున్నా, ఇది వ్యవసాయం అన్నది దండగానే ఉన్నది. ఇప్పుడు ఈ లెక్క అయితే వ్యవసాయం అన్నది దండగానే ఉన్నది, కానీ పండగ అన్నది లేదు. ఆ పండగ అన్న రోజు ఎప్పుడు వస్తుందో మరి అంత ఈ జనరేషన్ అంతా వీగిన వస్తుందా సత్తదా తెలియదు. కానీ మాత్రం నిజంగా చెప్తున్నా సార్, ఇది దుఃఖం, రైతుల దుఃఖము ప్రతి ఒక్కళ్ళ గుర్తు లోపల పెట్టుకున్నారు సార్. అందరు లోపల పెట్టుకొని ఉంటున్నారు, ఏ పని లేక ఒకటి చేస్తున్నారు తప్ప. కానీ ఎండ అనక, వాన అనక, పాములు అనక, ఒడ్లల్లా గడ్డి గాసం మన్ను మనుషులు దుబ్బదు తిరిగి లైట్లు అయిపోతుంది. ఎందుకని సార్ ఇది కొంచెం తీసుకొని మీరు ఏమన్నా అమలు లేదు చేయండి, మంచిగా
రోజులైతుంది సార్, లారీలు లేవేం లేవు సార్. 10-15 రోజులు అవుతుంది. ఒక్క లారీ చేయాలనుకుంటే 5 రోజులలో అయిపోతుంది సార్. ఈ సెంటర్ 5 రోజులలో లారీలు బరాబర్ ఉండి అమలు బరాబర్ సార్. ఇంతకుముందు ఆల్రెడీ కంప్లైంట్ చేసి ఇంత ఘోరం ఎన్నడూ కూడా చూడలేదు సార్. ఇంత ఘోరం చేస్తున్నారు. లారీలు అమ్మాలి ఇది ఎక్కువ ఇవి ఊరుతున్నారు. సుర్యాపూర్కి వచ్చిన